హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ అండి. సో ప్రీవియస్గా నేను కొన్ని వీడియోస్ చేశాను కదండి, మిషన్ యూస్ చేసి ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఈరోజు వీడియోలో మనం స్ట్రైట్ స్టిచ్లోనే సర్క్యులర్ స్టిచ్ అనేది యూస్ చేసి సింపుల్గా ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సో ఈ బటర్ఫ్లై ఆ విధంగా స్టిచ్ చేసిందేనండి. సో సర్క్యులర్ స్టిచ్ అంటే ఏమిటి, ఫస్ట్ మిషన్ యూస్ చేసి సర్క్యులర్ స్టిచ్ అంటే ఏంటో చూద్దామండి. సో సర్క్యులర్ స్టిచ్ అంటే ఏం లేదండి, మనం స్ట్రైట్ స్టిచ్ కొడతాం కదండి. సో స్ట్రైట్ స్టిచ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ స్ట్రైట్ స్టిచ్నే సింపుల్గా సో ఈ విధంగా సర్కిల్ కింద కుడతామండి. సో దీన్నే సర్క్యులర్ స్టిచ్ అంటారనమాట. సో ఈ విధంగా మనం ఫ్రేమ్ని చిన్నగా సర్కిల్గా తిప్పాలన్నమాట. ఎక్కువగా కాకుండా చిన్నగా సర్కిల్గా తిప్పి ఈ విధంగా సర్క్యులర్ స్టిచ్ అనేది కుడతాం. సో ఇది కూడా మనకి ముద్దగా వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఫిల్లింగ్ అది యూజ్ అవుతుందన్నమాట. ఇది మధ్యలో చిన్న గ్యాప్ కింద వచ్చి చాలా బాగుంటుందండి ఈ వర్క్ కూడా. సో దీనికోసం మనం ప్రీవియస్గా సెట్టింగ్స్ ఏం చేసుకోవాలో కూడా నేను ముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ప్రెజర్ ఫుట్ అనేది రిమూవ్ చేయాలండి. నెక్స్ట్ ఫీడ్ డాగ్ అనేది కిందకి పెట్టాలి, ప్రెజర్ ఫుట్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పైన మనం ఈ థ్రెడ్ యూస్ చేయాలి, సిల్క్ థ్రెడ్ యూస్ చేయాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్కి క్లాత్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలండి. సో నేను డిజైన్ ఒక ఫ్లవర్ లాంటి డిజైన్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో సర్కిల్ కింద డ్రా చేస్తున్నాను, సర్క్యులర్ స్టిచ్ అనుకోకండి. నేను నార్మల్గా సర్కిల్ డ్రా చేస్తున్నాను, అంటే సర్క్యులర్ స్టిచ్కి సర్కిల్స్కి సంబంధం లేదనమాట. నేను నార్మల్గా సర్కిల్స్ అనేవి ఫ్లవర్ కింద డ్రా చేశాను. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం స్ట్రైట్ స్టిచ్ అని చెప్పాను కదండి. సో స్ట్రైట్ స్టిచ్ అంటే ఏ సెలెక్ట్ చేసుకున్నాను, అదేవిధంగా లెంత్ వచ్చేసి నేను 3 పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ కింద దారాన్ని పైకి తీసుకోవాలండి. బాబిన్ కేసులో ఉన్న బాబిన్లో ఉన్న థ్రెడ్ని పైకి తీసుకోవాలి. సో ఈ విధంగా మనం సర్క్యులర్గా తిప్పుతూ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను కింద దారాన్ని పైకి తీసుకొచ్చేసాను. సో ఇది కూడా మనకి మంచి ఒక ముద్ద కుట్లాగా అంటే బాగుంటుందండి. అక్కడక్కడ చిన్న గ్యాప్ కింద వస్తుంది అనమాట, ఫిల్లింగ్ అది యూజ్ అవుతుంది. సో చూడండి, సూది కరెక్ట్గా సర్క్యులర్ స్టిచ్లో పడేలా తిప్పాలండి. ఇది మనం ఫ్రేమ్ని కరెక్ట్గా చిన్న సర్కిల్స్ కింద కొడతామన్నమాట. స్ట్రైట్ స్టిచ్ని పెద్దగా కాకుండా చిన్నగా ఫ్రేమ్ని జస్ట్ రౌండ్గా తిప్పుతూ చిన్నగా రౌండ్గా తిప్పాలండి, ఎక్కువగా కాదు. సో అదంతా కూడా ఫిల్ చేసుకుంటాం అనమాట. మధ్యలో చిన్నగా క్లాత్ అనేది కనిపిస్తుంది. సో ఇదేంటంటే కొన్ని వర్కులకు మనం ఈ స్టిచ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ డిజైన్కి అనేది అందం వస్తుందండి. సో కొన్ని చోట్ల మనం ఈ స్టిచ్ని అనేది యూస్ చేస్తామన్నమాట. నేను మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నానండి నేను ఏ విధంగా స్టిచ్ చేశానో. సో ఇది చాలా ఈజీ అండి, నార్మల్ స్ట్రైట్ స్టిచ్చే, కాకపోతే చిన్న సర్క్యులర్ కింద కొడతామన్నమాట. కొంచెం మనకేంటంటే కొంచెం పైకి దారం లేచినట్టు వచ్చి చాలా నీట్గా ఉంటుంది. మీరు కనుక డబల్ కలర్ థ్రెడ్, అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదండి, ప్రీవియస్ వీడియోలో డబల్ కలర్ థ్రెడ్ ఏ విధంగా యూస్ చేయాలో. సో మీరు ఆ విధంగా డబల్ కలర్ థ్రెడ్స్ 2 థ్రెడ్స్ ఒకేసారి సేమ్ టైం యూస్ చేసినప్పుడు కూడా వీడియో చాలా అందంగా వస్తుందండి, కుట్ అనేది. సో నేను ఫ్లవర్ అంతా స్టిచ్ చేస్తానండి, ఈ విధంగా వస్తుందన్నమాట. కొన్ని డిజైన్స్కి ఈ స్టిచ్ని యూస్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి. సో చూసారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. చిన్న సర్కిల్ కింద కుట్టుకోవాలి. సో నేను ఒక బటర్ఫ్లై స్టిచ్ చేసి చూపిస్తానండి. సో మొత్తం బటర్ఫ్లై అంతా కూడా ఓన్లీ ఈ సర్క్యులర్ స్టిచ్ యూస్ చేసి నేను స్టిచ్ చేసానండి. సో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి. సో నేను మెరూన్ కలర్ యూస్ చేశానండి ఫస్ట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి స్ట్రైట్ స్టిచ్ యూస్ చేశాను అనమాట.
సో ఈ బటర్ఫ్లై అనేది మనం సేమ్ బటర్ఫ్లై, సేమ్ అంటే సేమ్ కదండి, వేరే డిజైన్ కూడా మనం బ్లౌజ్ నెక్స్ట్కి వేసుకోవచ్చండి. అక్కడక్కడ ఒక బటర్ఫ్లై, లేదు అంటే బ్లౌజెస్కి అక్కడక్కడ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, చాలా నీట్గా ఉంటుందండి ఈ వర్క్ అనేది. అంటే పానీ వర్క్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. సర్క్యులర్ మోషన్లో కుట్టాలి మనం. ఫ్రేమ్ అనేది సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ మనం కుట్టాలి. ఈ బటర్ఫ్లై డిజైన్ మీరు ఫ్రాక్స్కి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల ఫ్రాక్స్కి అక్కడక్కడ ఒక బటర్ఫ్లై వేస్తే చాలా నీట్గా ఉంటుంది. సో చిన్నపిల్లలకి బటర్ఫ్లైస్ అంటే ఇష్టం కదండి, సో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారనమాట. సో టోటల్గా ఈ విధంగా వచ్చిందండి. సో మీకు ఈ స్టిచ్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.